పాలిమార్ఫిజం అంటే పాలి అంటేనేమో మెనీ, మార్ఫిజం అంటే ఫార్మ్స్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాస్ షేప్స్. పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్, మెనీ షేప్స్. సో అందరు చెప్పేదే, ఇది కొత్తగా ఏం లేదు, సేమ్ మీనింగ్. బట్ రియల్ టైం ఎగ్జాంపుల్ వచ్చేసి, రియల్ టైంలో ఒక పర్సన్ యొక్క బిహేవియర్ అనేది ఆయన ఉండే కండిషన్స్ని బట్టి, ఎన్విరాన్మెంట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, ఎగ్జాంపుల్. సో నేను ఆఫీస్కి వెళ్తే నా బిహేవియర్ చేంజ్ అయ్యింది. అక్కడ లీడ్ లాగా యాక్ట్ చేస్తా, నాకు ఇచ్చిన ఇంజనీరింగ్ వర్క్ చేయాలి, ఆ రిలేటెడ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. అదే నేను హోమ్లో ఉన్నాను అనుకోండి, ఇంట్లో ఉన్నాను అనుకోండి, సో ఐ విల్ యాక్ట్ యాజ్ ఏ పేరెంట్. సో నా బిహేవియర్ అక్కడ చేంజ్ అయ్యింది. సో కిడ్స్ని ఎలా మేనేజ్ చేయాలి, సో ఆ రిలేటెడ్ ఫంక్షనాలిటీ అది ఉంటుంది. సపోజ్ నేను క్లాస్ చెప్తున్నాను అనుకోండి, యాజ్ ఎ పైథాన్ ట్రైనింగ్. సో ఇక్కడ నా ఫామ్ అనేది చేంజ్ అయ్యింది, ట్రైనర్గా అవుతా. సో ఇక్కడ నేను చేసే ఫంక్షనాలిటీ అనేది చేంజ్ అవుతుంది. సో దో మనకి పర్సన్స్ ఏమైనా డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. సో ఆయన బిహేవియర్ అనేది ఎన్విరాన్మెంట్ని బట్టి, కండిషన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సిమిలర్గా మనకి ఈవెన్ రియల్ టైంలో ఫంక్షన్స్ కూడా అలా డిఫరెంట్, మన కండిషన్స్ని బట్టి, ఎన్విరాన్మెంట్ని బట్టి డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో మనకి బేసికల్గా పాలిమార్ఫిజంలో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాటిక్ ఆర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. సో నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ ఆర్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో ఫస్ట్ వచ్చేసి స్టాటిక్ ఆర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. జనరల్గా స్టాటిక్ ఆర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటంటే, స్టాటిక్ ఆర్ కంపైల్ టైమ్ ఏంటంటే, సో బేసికల్లీ ఇక్కడ మీకు మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ నేమ్ అనేది సేమ్ ఉంటుంది, సో మనకి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉన్నప్పుడు ఇన్ కేస్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ ఉండొచ్చు. మీకు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మోర్ దాన్ 1 ఫంక్షన్ మధ్య సేమ్ ఉన్నాయి అనుకోండి, ఆ కేసులో మనకి టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఒకటేమో ఇంటూ ఫ్లోట్ అయినా అది స్టాటిక్ ఆర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అయింది. సో మీకు మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది, దాంట్లో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చేంజ్ ఉండొచ్చు, లేదా టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చేంజ్ ఉండొచ్చు. సో అప్పుడు దాన్ని స్టాటిక్ ఆర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటాం. సో ఇది ఇన్వోకింగ్ అంటే ఆ మెథడ్ రెజల్యూషన్ అనేది కంపైల్ టైంలోనే జరిగిద్ది. సో బేసికల్గా మనకి పైథాను డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. సో ఇక్కడ అంతా రన్ టైంలోనే చూసుకుంటుంది, మనం ముందుగానే టైప్ చెక్ చేయలేం. రన్ టైంలో ఆ వాల్యూని బట్టి ఆ వేరియబుల్ టైప్ డిసైడ్ అయింది. సో పైథాన్ డస్ నాట్ సపోర్ట్ స్టాటిక్ ఆర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. సపోర్ట్ చేయదు, బట్ హౌ డు వి అచీవ్ దట్ స్టాటిక్ ఆర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, ఐ విల్ టెల్ యూ నౌ. సో నాకు డెఫ్ ఏడిడి ఉంది. సో ఇది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, జస్ట్ ప్రింటింగ్ a plus b. So I'll call add 2, 3. Okay. So this is pretty simple, we'll get the output. So even we have not introduced any polymorphism also. Now look at this. I'm going to create another add function with 3 parameters. So basically you pass 3 arguments. So now print a plus b plus c. So let's call this add. I'll call 2, 3, 4. So ఇప్పుడు ఏమైంది,
మనకి స్టాటిక్ ఆర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే టైప్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే టైప్ అనేది వీ డోంట్ నో అంటిల్ అదర్ పర్సన్ పాసెస్. సో దీన్నే మనం స్టాటిక్ ఆర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటాం. మెథడ్ నేమ్స్ ఏమో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను, ఏమైందో మీకు చూద్దాం. సో టైప్ ఎర్రర్ ఏడిడి మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది. నాకు ఏడిడికి 2 ఉన్నాయి కదా, నేను 2 ఇచ్చాను కదా, బట్ స్టిల్ వై ఐఎమ్ గెటింగ్ దట్ ఎర్రర్ ఏడిడి మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సి. విల్ సీ దట్. సో ఇన్ కేస్ ఇఫ్ ఐ కామెంట్ it will run, but if I comment this and run, you get an error. So problem is here. We'll try to understand what is happening behind the scene. So మనకి పైథాన్లో స్టాటిక్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజమే లేదని చెప్తాం. సో మనకి ముందే రన్ టైమ్ పాలిమార్ఫిజం ఆర్ డైనమిక్ పాలిమార్ఫిజం. సో దాన్నే ఓవర్ రైడింగ్ అంటాం. సో బేసికల్గా నీకు ఫస్ట్ మెమరీలో ఏముందంటే ఒక ఏడిడి అనే ఫంక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. దాని యొక్క కోడు ఏడిడి విత్ ఏ కామా బి మెటా డేటా అంతా ఇక్కడ ఉంటుంది. సో దీన్ని ఎవరు పాయింట్ చేస్తారు? ఏడిడి అనే నేమ్ పాయింట్ చేసింది. అంటే దిస్ ఇస్ కాల్డ్ రిఫరెన్స్. దిస్ రిఫరెన్స్ ఇస్ గోయింగ్ టు పాయింట్ యువర్ ఫంక్షన్ ఆబ్జెక్ట్. సో ఫంక్షన్ ఆబ్జెక్ట్లో ఉన్న కోడ్ మనకి కాల్ అయింది. సో నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఇది మెమరీలో లోడ్ అయింది, నెక్స్ట్ మనకి ఎప్పుడైతే సేమ్ నేమ్తో వచ్చింది అనుకోండి, ఓవర్ రైడ్ అయింది. సో దీన్ని రీప్లేస్ చేసింది. సో దీని పోర్ట్లో ఇప్పుడు మనకేం వచ్చింది అంటే ఏడిడి విత్ 3 ఆర్గ్యుమెంట్స్ వస్తుంది. సో పైథాన్లో ఎప్పుడైతే ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంటుందో ఓవర్ రైడింగ్ జరిగింది, అంటే రీప్లేస్ చేసింది. ఆల్రెడీ ఉన్న దాంతో కొత్తది రీప్లేస్ అయింది ఫంక్షన్ నేమ్ సేమ్ అయితే. మనం ఇన్హెరిటెన్స్లో ఆల్రెడీ చూసాం కూడా. సో ఇప్పుడు నాకు మెమరీలో ఓన్లీ ఒక ఫంక్షన్ ఉంటుంది, అది ఏడిడి విత్ 3 ఆర్గ్యుమెంట్స్. సో నాకు ఏడిడి విత్ 2 ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండదు. అందుకనే when I am calling with 3 arguments, it's working without issue. When I am calling only with the 2 arguments, I am getting an error. So the reason is this. So Python does not support static or compile time polymorphism. So it only supports runtime or dynamic polymorphism, that is method overriding. So ఇక్కడ సేమ్ నేమ్ ఉంటే ఓవర్ రైడింగ్ జరిగింది. బట్ దెన్ హౌ డు ఐ అచీవ్ దిస్? సో దీన్ని ఎలా అచీవ్ చేయొచ్చు అంటే యూ కెన్ యూజ్ ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సో మనం ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసేటప్పుడు డిఫాల్ట్ వాల్యూస్ పాస్ చేయొచ్చు కదా, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకొని అచీవ్ చేయొచ్చు. సో అప్పుడు మీకు ఎనీవే మోర్ దాన్ 1 ఫంక్షన్ ఉండదు, యూ విల్ బి రైటింగ్ ఓన్లీ ఫంక్షన్ 1 ఓన్లీ, బట్ స్టిల్ యూ కెన్ achieve the behavior of static or compile time polymorphism using default arguments. సో ఇప్పుడు చూడండి, ఏడిడి 2 అన్నప్పుడు ఏమైంది? సో నేను 2 పాస్ చేస్తున్నా కాబట్టి 2 + 3 C0 పెట్టుకున్న డిఫాల్ట్. సో నాకు 5 వస్తుంది. సో ఈ కాంటెక్స్లో నేను 0 పాస్ చేయాలి, ఎందుకంటే నాకు 0 మేక్స్ సెన్స్. సో 0ని యాడ్ చేయటం వల్ల మనకి పోయేది ఉండదు, వచ్చేది ఉండదు. సో నెక్స్ట్ 3 ఆర్గ్యుమెంట్స్ కూడా వర్క్ అయింది. సో మీరు ఆర్గ్యుమెంట్ పాస్ చేయకపోతే ఉన్నదే తీసుకుంటుంది. సో ఈ కేసులో మీరు పాస్ చేయట్లా, ఫస్ట్ కాల్ 2 + 3 + 0 5 వస్తుంది. నెక్స్ట్ పాస్ చేస్తున్నారు 2 + 3 ఇక్కడ ఉన్న డిఫాల్ట్ 0 విల్ రీప్లేస్ విత్ 4, దెన్ బోత్ విల్ వర్క్ అండ్ వీ గెట్ అన్ అవుట్పుట్ 5 9. సపోజ్ నాకు ఏడిడి విత్ 4 ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తాము? అగైన్ యూ హ్యావ్ టు యాడ్ దిస్, ఇంకొక డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇక్కడ ప్లస్ చేయాలి. సో ఇప్పుడు వర్క్ అయింది, ఇది బాగానే ఉంది. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ గోయింగ్ టు కమ్, సో దెన్ యూ కెన్ గో ఫర్ ది వేరియబుల్ లెంగ్త్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్. బట్ ఇఫ్ యు ఆర్ షూర్ దట్, మీకు తెలిస్తే ముందుగానే ఓన్లీ ఈ ఏడిడి ఫంక్షన్ అనేది 2 కానీ 3 కానీ 4తో కానీ అనుకుంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ వాడుకోవచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, దెన్ యూ కెన్ గో విత్ ది స్టార్ ఆర్గ్స్.
మీకు తెలుసు కదా స్టార్ ఆర్క్స్ అంటే ఏంటనేది. సో ఇది వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. 0 అయినా 1 అయినా ఎన్ని అయినా తీసుకుంటుంది. మీరు ఎన్ని పాస్ చేసినా తీసుకుంటుంది. సో మీకు తెలుసు కదా బేసికల్లీ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ కవర్ చేసాం. జస్ట్ ఆర్క్స్ అంటే మీకు దాంట్లో జస్ట్ ఒక వాల్యూస్ టపుల్ లాగా ఉంటాయి. సో ఫస్ట్ టైం 2 3 2 3 4 వస్తాయి. సో పంపించాయని ప్యాక్ చేసి ఉంటాయి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి అన్ప్యాక్ చేసుకొని రీడ్ చేసుకొని మనం ఎడిషన్ చేసుకుంటాం. మనకు వచ్చింది టపుల్ కదా, రెడీమేడ్ డేటా సెట్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ యాక్సెస్ చేయాలని నేను ఫర్ వాడుకుంటా. ఫర్ ఎన్ ఇన్ ఆర్క్స్. సో మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి కాబట్టి నేను ఇది తీసేస్తాను, అవసరం లేదు. సో ఎడిషన్కి ఒక వేరియబుల్, ఎందుకంటే మనం ఎడిషన్ ఎక్కడో స్టోర్ చేసుకోవాలి కదా. ఎడిషన్ ప్లస్ ఈక్వల్ టు ఐల్ సే ఎన్. సో అయిపోయిన తర్వాత వీ కెన్ జస్ట్ ప్రింట్ ది ఎడిషన్. ఓకే. సో ఇప్పుడు చూడండి, మీరు 2 చేయండి, 3 చేయండి, 0 చేయండి, 1 చేయండి, వర్క్ అయింది. సో ఇలా మనం అచీవ్ చేయొచ్చు. సో హియర్ కీ థింగ్స్ టు టేక్ అవే ఇస్ పైథాన్ స్ట్రిక్ట్లీ డస్ నాట్ సపోర్ట్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. But how do we simulate? We can simulate using the default arguments and variable length of arguments. You can use star args or star quad args. So ఈ రెంటిల్లో ఏదైనా వాడుకోవచ్చు. స్టార్ ఆర్క్స్ ఏమో బేసికల్లీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, అంటే డైరెక్ట్గా వాల్యూస్ వచ్చినప్పుడు వాడకుండా, మీకు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్ వాల్యూ మీకు ఒక కీ కూడా అసోసియేట్, అంటే వేరియబుల్ నేమ్ కూడా వస్తుంది, అప్పుడు క్వాడ్ ఆర్క్స్ వాడుకోవచ్చు. సో ఇలా మనం స్టాటిక్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంని పైథాన్లో అచీవ్ చేయొచ్చు. ఎనీ క్వశ్చన్స్? సో మనకి స్టాటిక్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంలో ఒకటేమో మెథడ్ ఓవర్లోడింగ్ ఉంటుంది, ఒకటేమో మెథడ్ ఓవర్లోడింగ్ ఉంటుంది, ఇంకోటేమో ఆపరేటర్ ఓవర్లోడింగ్ కూడా ఉంటుంది. విల్ సీ ఇట్ లేటర్. బట్ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఇలా వర్క్ అయింది. సో దీన్నే మనం క్లాస్లో రాసుకోవాలనుకున్న క్లాస్లో అయినా రాసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు రాసిందే మనం క్లాస్లో పెట్టుకుంటాం, అంతే, తేడా ఏం లేదు. సో యాడ్ క్లాస్ అని రాసుకుంటే సరిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, అంటే ఏసీ ఈక్వల్ టు సో ఇలా మనం క్లాస్లో అయినా రన్ చేసుకోవచ్చు. యూ గెట్ సేమ్ అవుట్పుట్. ఎడిషన్ నాట్ ఎడిట్ క్లాస్, వేర్ ఇస్ ద ప్రాబ్లం? ఓకే. సో యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం డైరెక్ట్గా మెథడ్స్ రాయలేం కదా. సో యూ హ్యావ్ టు యూజ్ ద సెల్ఫ్. ఓకే, ఇది ఇన్స్టాన్స్ మెథడే రాయగలుగుతాం, లేదా స్టాటిక్ క్లాస్ మెథడ్సే రాయగలుగుతాం కదా. సో దట్ వాజ్ ద ప్రాబ్లం. ఓకే, సో ఇలా రాసుకోవచ్చు. సో ఈవెన్ ఇందాక మీకు చెప్పినట్టు సేమ్ ఫంక్షను రిపీటెడ్గా మోర్ దాన్ 1 టైం వచ్చినప్పుడు ఓవర్ రైడింగ్ జరిగింది. సో దాన్ని మీకు ఫస్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్లో చూపించాను, తర్వాత మీకు వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్ స్టార్ ఆర్క్స్ వాడి చూపించాను. సేమ్ అలానే ఇంతకుముందు రాసినట్టే ఉంటుంది. ఎనీ క్వశ్చన్స్? ఐ విల్ మూవ్ ఆన్. సో నెక్స్ట్ ఈస్ రన్ టైమ్ ఆర్ డైనమిక్ పాలిమార్ఫిజం. ఇదే దీన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. సో మెనీ ఫార్మ్స్ అంటే మీకు ఆ బిహేవియర్సే ఇంపార్టెంట్. సో బిహేవియర్ గురించి మనం మాట్లాడుతున్నాం. బిహేవియర్ అంటే ఏంది? ఫంక్షనే, దాన్నే మెథడ్ అంటాం. సో ఇది మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే, సో బేసికల్లీ మీకు మెథడ్ నేము సేమ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉంటాయి. నేము సేమ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉంటాయి. అప్పుడు దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. పైథాన్ ఓన్లీ టెక్నికల్లీ సపోర్ట్స్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఇది ఆల్రెడీ మనకు తెలియకుండానే ఛాన్స్ సార్లు చూసాం. సో చూడండి, నేను సింగిల్ ఇన్హెరిటెన్స్ తీసుకుంటే సో మనకేమవుతుంది, ఫస్ట్ ఎంప్లాయీ ఉంది. సో దాంట్లో ఉన్న ఇనిట్ మెథడు
డిస్ప్లే మెథడ్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇవి ఓవర్ రైడ్ అవుతుంది. సో ఫస్ట్ మనకి ఎంప్లాయీ వస్తాయి. మనకేందంటే ఫస్ట్ మనకి ఇది ఎంప్లాయీలో ఏమున్నాయి మెథడ్స్. సో నాకు రైజ్ అమౌంట్ ఉంది ఫస్ట్ 1.04. తర్వాత ఇనిట్ మెథడ్ ఉంది, తర్వాత డిస్ప్లే ఉంది, తర్వాత ఇంక్రీజ్ శాలరీ ఉంది, సో తర్వాత ఇవే ఉన్నాయి. సో ఇది నాకు ఎంప్లాయీ. సో ఈ ఎంప్లాయీ నుంచి డెవలపర్ అనేవాడు క్రియేట్ అవుతున్నాడు. సో బై ఇన్హెరిటెన్స్ ఎవ్రీథింగ్ విల్ కమ్ హియర్. సో ఎవ్రీథింగ్ వీడికి వస్తాయి. ఫస్ట్ రైజ్ అమౌంట్ వస్తుంది, ఇనిట్ వస్తుంది, అంటే ఇక్కడ ఇవన్నీ వీడికి వస్తాయి. బట్ మీరేం చేస్తున్నారు, మీరు ఓన్ స్పెసిఫిక్ క్రియేట్ చేసుకుంటున్నారు కదా. సో ఆల్రెడీ ఇవి ఏవైతే ఉన్నాయో దిస్ ఈస్ గోయింగ్ టు ఓవర్ రైడ్. సేమ్ నేమ్ ఉన్నప్పుడే ఓవర్ రైడింగ్ జరిగింది, గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్ నేమ్ ఉంటే ఓవర్ రైడింగే జరగదు. దెర్ ఇస్ నో పాయింట్. రైజ్ అమౌంట్ 1.04 కాస్త నాకు 1.1తో ఓవర్ రైడ్ అయింది. సో నాది ఇది డెవలపర్ క్లాస్. సో నెక్స్ట్ నా ఇనిట్ మెథడ్ ఉంటుంది. ఇది డెవలపర్ క్లాస్ ఇనిట్ మెథడ్. ఓకే, ఇది డెవలపర్ క్లాస్ ఇనిట్ మెథడ్. సో నెక్స్ట్ నా డిస్ప్లే ఉంటుంది. సో నాకు ఇక్కడ డిస్ప్లే ఉంది, నా డిస్ప్లే ఉంటుంది. సో ఇక్కడ ఇంక్రీజ్ శాలరీ నా దగ్గర లేదు కాబట్టి ఐ విల్ రిఫర్ టు డెవలపర్ ఉంది. ఇక్కడ ఓవర్ రైడింగ్ ఏం జరగదు. ఎప్పుడైతే సేమ్ నేమ్తో ఉన్న వాటికి ఓవర్ రైడ్ జరుగుతుంది. సో ఇప్పుడు నేను డెవలపర్ అని కాల్ చేస్తే యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో డెవలపర్ని కాల్ చేస్తే సో ఫస్ట్ మీకు ఏమైంది, సో డెవలపర్లోకి వెళ్ళిద్ది. సో ఇక్కడి నుంచి మీకు, ఎందుకంటే మనం రీయూజ్ చేసుకుంటున్నాం కాబట్టి యాక్చువల్గా సూపర్కి వెళ్తుంది. సో మనకైతే కాల్ అవుతుంది ఇనిట్, డెవలపర్ యొక్క ఇనిట్ మెథడే కాల్ అవుతుంది. ఓవర్ రైడ్ అయింది, అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది. వీఆర్ అగైన్ కాలింగ్ ఫ్రమ్ డెవలపర్ ఇది. అదర్వైజ్ నాకైతే డైరెక్ట్గా కాల్ అవుతుంది డెవలపర్లో ఉన్న ఇనిట్ మెథడ్. సో నెక్స్ట్ మీరు డిస్ప్లే కూడా చూడండి, ఇది అయిపోయింది, దట్స్ ఫైన్. సో నెక్స్ట్ నాకు డిస్ప్లే వచ్చింది. డిస్ప్లే కాల్ ఎక్కడికి వెళ్తుంది చూడండి. సో నాకు నా డెవలపర్ క్లాస్లో ఉన్నదానికి వెళ్తుంది. ఓవర్ రైడ్ మెథడ్ దీనికి వెళ్ళింది. సో దీని లోపల మళ్ళీ ఎక్స్ప్లిసిట్గా సూపర్ క్లాస్ని కాల్ చేస్తున్నారు కాబట్టి ఫైన్. అదర్వైజ్ ఇప్పుడు నాకు మళ్ళీ సూపర్ క్లాస్ మీరు ఎక్స్ప్లిసిట్గా కాల్ చేశారు కాబట్టి వెళ్ళింది. అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే ఆఫ్ మై డెవలపర్ క్లాస్ ఉంది. సో మీరు కావాలి అంటే యూ కెన్ ఆల్సో చెక్ ది హెల్ప్ ఆఫ్ డెవలపర్. సో ఇక్కడ మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ కూడా మీకు ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా గమనించండి. సో నాకు డెవలపర్ క్లాస్లో ఇనిట్ మెథడ్ వచ్చింది. సో ఇది ఆర్డరు, ఎంఆర్ఓ మెథడ్ రిజల్యూషన్ ఆర్డరు. సో నాకు ఇది ఎక్కడ డిఫైన్ చేసాము, మన క్లాస్లో డిఫైన్ చేసాం డెవలపర్ క్లాస్లో. ఈ డిస్ప్లే కూడా డెవలపరే వచ్చింది. సో తర్వాత రైజ్ అమౌంట్ కూడా నాకు నా దాని నుంచి వచ్చింది. బట్ ఓన్లీ ఎక్స్ట్రా మెథడ్ ఓవర్ రైడ్ అవని ఇంక్రీజ్ శాలరీ మాత్రం ఎంప్లాయీ నుంచి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అనుకుంటే ఫర్ టైం బీయింగ్, సో మీకు డిస్ప్లే చూపిస్తాను చూడండి. సో నేను ఎందుకంటే రీయూజబిలిటీ కోసం అని మళ్ళీ ఇక్కడ ఇలా కాల్ చేశాము, దట్స్ రైట్. బట్ మీకు జస్ట్ అర్థం కావాలి కదా. సో నాకు ఓవర్ రైడ్ అయింది, ఓన్లీ నాకు డిస్ప్లే dev1.display అంటే దానికే కాల్ వెళ్తుందో లేదో అర్థం అవ్వాలి కదా. సో దానికోసం అని ఇప్పుడు చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇది ఎనీవే, ఇది నేను సేమ్, ఇది నేనేం చేంజ్ చేయాలి, డిస్ప్లే క్లాస్ చూపిస్తాను. ఇప్పుడు డిస్ప్లే డెవలపర్కి వెళ్ళింది చూడండి. సో వీఆర్ కాలింగ్ ద డిస్ప్లే ఆఫ్ డెవలపర్, నాట్ ది పేరెంట్. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో దీన్నే మనం రన్ టైమ్ ఆర్ డైనమిక్ పాలిమార్ఫిజం అంటాం, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. అంటే మనకి రన్ టైంలో సేమ్ నేమ్ ఉన్నప్పుడు పేరెంట్ చైల్డ్లో మనకి ఏదైతే లేటెస్ట్గా వచ్చిందో ఆ చైల్డ్లోది ఓవర్ రైడ్ అయింది. సో వీ విల్ బి ఓన్లీ ఏబుల్ టు యాక్సెస్ ది చైల్డ్ క్లాస్ ఓవర్ రిడన్ మెథడ్. సో దీన్నే మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటాము. సో ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ ద్వారా చేస్తాం. ఇక్కడ మెథడ్ నేము ఆర్గ్యుమెంట్స్ అన్ని సేమ్ ఉంటాయి చూడండి, ఇది మర్చిపోమాకండి. ఇక్కడ నేము ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ కూడా నేము ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉన్నాయి.
Clear? So technically we don't have static or compile time polymorphism, but we have used the other alternative to implement it. సో టెక్నికల్ గా పైథాన్ లో ఓన్లీ రన్ టైమ్ డైనమిక్ పాలిమార్ఫిజం ఉంది, ఎందుకంటే పైథాన్ అనేది డైనమిక్ టైప్ కాబట్టి. సో ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది మనకు తెలియకుండానే ఇన్హెరిటెన్స్ అప్పుడే చూసేసాం ఆల్రెడీ. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? మనం మిగతా క్లాసుల్లో రాసినవి కూడా ఓవర్ రైడింగ్, కంపైల్ టైం, రన్ టైం పాలిమార్ఫిజమే, సారీ రన్ టైం డైనమిక్ పాలిమార్ఫిజమే జరుగుతుంది. ఎనీ క్వశ్చన్స్? సో ఈరోజు బేసికల్గా మనం ఏం చూసామంటే పాలిమార్ఫిజం చూసాం. బేసికల్గా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో స్టాటిక్ ఆర్ కంపైల్ టైం పాలిమార్ఫిజం. దీంట్లో కూడా మనకి మెథడ్ ఓవర్ లోడింగ్, ఆపరేటర్ ఓవర్ లోడింగ్ ఉంటాయి. సో టెక్నికల్గా మెథడ్ ఓవర్ లోడింగ్ అనేది సపోర్ట్ చేయదు. వీ హ్యావ్ అచీవ్డ్ త్రూ అదర్ మీన్స్. ఆపరేటర్ ఓవర్లోడింగ్ తర్వాత చూద్దాం. దాంతోపాటు డైనమిక్ ఆర్ రన్ టైం పాలిమార్ఫిజం. సో ఇక్కడ ఏంటంటే మెథడ్ ఓవర్ రైడింగ్ జరిగింది. సో మెథడ్ నేమ్, ఆర్గ్యుమెంట్స్ అన్ని సేమ్ ఉంటాయి కదా. సో మీకు పేరెంట్ చైల్డ్ సేమ్ ఉంటే ఫైనల్ గా మీకు చైల్డ్ అనేది ఉంటుంది మెమరీలో కాపీ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఓవర్ రైడ్ ద పేరెంట్ ఆఫ్ వన్. మీకు చైల్డ్ లో లేకపోతే పేరెంట్దే ఉంటుంది. సో మనం ఇది ఆల్రెడీ చూసాం, చాలా ప్రోగ్రామ్స్ రాసాం. మేబీ యూ డోంట్ నో దట్ ఈస్ రన్ టైమ్ ఆర్ డైనమిక్ పాలిమార్ఫిజం అంతే. సో ఇది ఈ రోజుకి. నెక్స్ట్ క్లాస్లో మనం యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయి కదా, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ చూద్దాం. ఎనీ క్వశ్చన్స్? ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ నో క్వశ్చన్స్, విల్ ఎండ్ ద క్లాస్. థ్యాంక్ యూ.